చెప్పండి, ఇప్పుడు దూతల లైఫ్ కావాలా, లేదు దేవుడు నీకు ఇచ్చిన జీవితమే కావాలా? పెద్దగా చెప్పు. మరి అప్పుల సంగతి ఏంది? అప్పులంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది, తిడుతున్నారు, నలుగురు 4 మాటలు అంటున్నారు. అయినా అట్లా పడే ఛాన్స్ నాకే వచ్చింది, దూతలకు లేదు కాబట్టి నా లైఫ్ నాకే అందామా? అంతేగా? ఇప్పుడు చెప్పండి, ఇంత ప్రేమించిన వాడు, ఇంతగా నీ కోసం ప్రాణాన్ని వెచ్చించిన వాడు, నిరంతరం నిన్నే గమనిస్తున్నవాడు మర్చిపోతాడా? మరి మర్చిపోనోడు మరి వీటిని ఈ బాధలను ఎందుకు ఇచ్చాడు, ఆ శ్రమంలోకి మనల్ని ఎందుకు నెట్టాడంటే చెప్పు. మనకి ఛాన్స్, అది ఛాన్స్ నాన్న మనకి. అది యేసుప్రభుని నమ్ముకున్నందుకు నీ బజార్లో ఒకడు తాగి చండాలంగా తిట్టాడు, నిన్ను పండబూతులు తిట్టాడు. సరిగ్గా నువ్వు గుద్దితే అరగుద్దు వేస్ట్ అయింది. సరిగ్గా పిడిగిలి బిగించి ఒక్క గుద్దు గుద్దితే నువ్వు వాడికి అరగుద్దు వేస్ట్, మళ్ళీ 3 రోజులు లేవడు. అలా అరకు దగ్గర కొర్ర అనే ఊర్లో ఒక దైవజనుడు ఉన్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళాడు ఆయన సేవకు అక్కడికి. ఆయన సరిగ్గా నా అంత ఉంటాడు, ఇంకొంచెం మందం కూడా ఉంటాడు ఆయన. మూడు అడుగులోడు వచ్చి అంతలా మనిషిని గుద్దితే ముక్కులోంచి రక్తం వచ్చిందంట. ఆయన మామూలోడు కాదు, ఆయన మత్స్యకారుడు, సముద్ర తీరాన చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళు సరిగ్గా ఉంటారు, అందులో టెంపర్ కూడా. నువ్వు అడిగితే 1-2 సమాధానాలే చెబుతారు, తర్వాత చెప్పరు. మనం అడుగుతున్నా సరే చెప్పరు, వాళ్ళు తీసుకొని పోతా ఉంటారు. డేంజర్ మనిషి ఆయన. వాస్తవంగా ఆయన మారాడు. ఎంత డేంజర్ అంటే, ఒక మాటకు 2 మాటలే సమాధానం, 3వ మాటకు దెబ్బ పడిద్ది. అట్లా ఉంటుంది ఆయన ఉన్న సమాజం. అలాంటి సమాజంలో రక్షింపబడి మారి కొర్ర అనే ఊర్లో సేవ చేస్తుంటే, నిండా 3 అడుగులు లేనోడు పాపం వచ్చి గుద్దితే బ్లడ్ కాదు. తిరిగి నేను వీడిని కొట్టానంటే ఇక్కడ సేవ చేయలేను, కాబట్టి బ్లడ్ వస్తే వచ్చింది పర్వాలేదని సహించాడు. సహించినందుకు దేవుని కృపను బట్టి ఇప్పుడు 100 మందికి పైన ఆత్మలు రక్షించబడ్డారు అక్కడ. ఆయన చెప్పాడు నాకు, అన్న నాకంటే పెద్దోడు, అయ్యా అప్పటికి కోపం వచ్చి వాడు దెబ్బ కొట్టగానే పోయి తలుపేసా, వీడిని బయటికి బానికుండా పచ్చడి కింద కొట్టాలని కోపం వచ్చి వాడిని బయటికి బానికుండా తలుపేసా, వేసి మళ్ళీ తీసా. ఎందుకు వచ్చింది పోరా? తలుపు ఎందుకు వేసాడు తెలుసా? సౌండ్ రాకుండా కొడదామని అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన దెబ్బలు తినిపోయి గొడవ చేస్తాడు ఇక, నన్ను కొట్టాడని. ఇదేంది కొట్టాడు, ఏనేం పాస్టర్, రౌడీ పాస్టర్ అంటారుగా మళ్ళీ. అందులో ఊరు తెలియని ప్రాంతం వెళ్ళాడు పాపం. ఆత్మల్ని రక్షించడానికి వెళ్ళాడు, నాశనం చేయడానికి కాదు, ఓర్చుకున్నాడు. ఈరోజు ఆ జనాంగంలో నుంచి అనేక మంది రక్షింపబడి నేను వెళ్ళాను. మన పాటలు మామూలుగా దేవుడు మనకి ఇచ్చిన పాటలు అద్భుతంగా పాడుతున్నారు, వాళ్ళు మనకంటే బాగా పాడుతున్నారు. చక్కని స్వరాలు, మళ్ళీ పూర్తిగా మన భాష రాదు వాళ్ళకి, తెలుసా? ఛాన్స్, యేసయ్య కోసం ఒక దెబ్బ తినే ఛాన్స్, రక్తం కార్చే ఛాన్స్, ప్రాణం పెట్టే ఛాన్స్, త్యాగం చేసే ఛాన్స్, ఉన్నవి కోల్పోయే ఛాన్స్ మనకే దక్కింది.